వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కీలక ప్రకటన చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపింది. ఉండవల్లిలోని నివాసంలో పలువురు కీలక నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబుతో యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమే చంద్రబాబు వద్ద నాయకులు ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాకదల్రా సభలు, లోకేష్ శంకారావం మీటింగ్తో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు. ఎన్నికలకు అటు ఇటుగా కేవలం 56 రోజులే ఉందని పార్టీ నేతలు తెలిపారు. పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి రావాలి అని చంద్రబాబు కోరారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారంపై కూడా చర్చ జరిగింది. వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్లోకి వస్తున్న మాట నిజమే అన్న చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని, అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరిగిందని చెప్పారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. కిరణ్మయి, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించారు. ఇక ఎంతో సమయం సార్వత్రిక ఎన్నికలు లేదు కాబట్టి కొత్త నేతలందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఎన్నికల మూడ్లోకి రావాలి, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపైనే అందరూ దృష్టి సారించాలి అని చెప్పేసి చంద్రబాబు పార్టీ నేతలకు చేశారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు కాబట్టి ఇప్పుడు జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేము. రాజ్యసభ ఎన్నికల్లో మనకు కూడా సంఖ్యాబలం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నిర్ణయం తీసుకుని అదే అంశాన్ని నేతల వద్ద ప్రస్తావించారు. ఎందుకంటే దాదాపు 26 మంది సభ్యులు కావాల్సిన ఓటింగ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి తమకున్న సంఖ్యాబలం సరిపోదు కాబట్టి ఈ వైసీపీ అసంతృప్త నేతలపై, అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆధారపడి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసినా అది అంత సులభతరం కాదు, అంత సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వారందరినీ కూడా పార్టీలోకి తీసుకోలేము. తీసుకున్నా కానీ వారికి సీట్లు కాబట్టి వారితోటి ఈ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు అని చెప్పి చంద్రబాబు నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే వారందరినీ కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం పూర్తిగా లేదు. వారిలో కొంతమంది స్టేచర్ కలిగిన నాయకులు అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న అవసరాలను బట్టి కొంతమందిని పార్టీలోకి అయితే తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు పార్టీ నేతల వద్ద సూచించినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి వచ్చిన నేతలతోటి ఇప్పటి వరకు పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఎటువంటి నష్టం జరగకుండా వారిని కూడా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల అకామిడేట్ చేసి ఎక్కడ వారికి సరైన ప్రాతినిధ్యం కలిగిస్తాము అని చెప్పేసి చంద్రబాబు వారందరికీ కూడా నేతలందరికీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కిరణ్మయి. రైట్ తిలక్, థ్యాంక్ యూ.